నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ ఎస్జీవి సత్య గారు ఉన్నారు. డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫర్ సత్య యునాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా నడుపుతున్నారు. దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అంటే ఫార్మసీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నడుపుతున్నారు. అలాగే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మనకున్న డౌట్స్ అన్ని అడిగి మేడంతో క్లియర్ చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యునాని అనే ప్రోడక్ట్ గురించి, అంటే ఆ మెడిసిన్ గురించి చాలా విన్నాం, కానీ ఎవరికీ అంత డీటెయిల్గా తెలియదు మేడం. మా కోసం దాని గురించి ఒక్కసారి. తప్పకుండా మేడం. యాక్చువల్గా యునాని అనేది ఒక వైద్యం. యునాని వైద్యం అది. ఓకే మేడం, వైద్యం, మెడిసిన్, యునాని మెడిసిన్. అది ఏదో నిన్న మొన్న నాతో పుట్టింది కాదు, నాకన్నా ముందు కాదు, నాకు తర్వాత కాదు. 7,000 సంవత్సరాలుగా నడుస్తున్న వైద్యం అది. మెసొపటామియన్ సివిలైజేషన్లో పుట్టి మళ్ళీ అక్కడి నుంచి ఈజిప్టియన్ సివిలైజేషన్, ఆ తర్వాత గ్రీక్ సివిలైజేషన్, ఆ తర్వాత రోమన్ సివిలైజేషన్ అంటే నాగరికతల గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తో ఒక జనరేషన్ గురించి కాదు. ఈ నాగరికతలన్నీ అయిపోయిన తర్వాత పర్షియన్ ఎరా, ఆ తర్వాత అరబ్ ఎరా, ఆ తర్వాత ఇండియాకి 8th సెంచరీలో అడుగుపెట్టింది. 8th సెంచరీ అంటే కూడా ఏం తక్కువ కాదు కదా, చాలా మంచి పీరియడ్ అన్నట్టే లెక్క. సో 8th సెంచరీ నుంచి ఇండియాలో సర్వ్ చేస్తున్న యునాని మెడిసిన్ ఇక్కడ క్లైమేట్కి, ఇక్కడ పరిస్థితులకి, ఇక్కడ దీనికి బాగా చక్కగా సూట్ అయిందనమాట. ఓకే మ్యామ్, అసలు యునాని ఫుల్ ఫామ్ మా కోసం మేడం, అసలు చాలా మందికి తెలియదు. ఏదో యునాని అనుకుంటారు, ఫుల్ ఫామ్ అసలు ఐడియా ఉండదు. యాక్చువల్గా ఏంటంటే మెసొపటామియన్ సివిలైజేషన్లో పుట్టినా కానీ, ఆ తర్వాత గ్రీక్ సివిలైజేషన్, ఆ తర్వాత ఈ మన గ్రీక్ సివిలైజేషన్కి ఎప్పుడైతే వచ్చిందో, గ్రీస్కి మరో పేరు యునాన్. ఓకే మ్యామ్. ఓకే, మీరు పాత పిక్చర్స్ చూస్తే కనుక 300 అవన్నీ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి చూడండి, ఓల్డ్ పిక్చర్స్. దానిలో చూస్తే కనుక మీరు యునాన్ అనే అంటుంటారు వాళ్ళు గ్రీస్ని. ఓకే మ్యామ్, చూసి ట్రై చేయండి. యునానియన్స్, యునాన్, యవనులు అని ఏదైతే పాటలు వచ్చాయి కదా పూర్వకాలంలో, అవన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి. సో యునాన్ అని పిలిచేవాళ్ళు అనమాట గ్రీస్ని. సో గ్రీస్కి మరో పేరు యునాన్ కాబట్టి అక్కడ ఫేమస్ అయింది కాబట్టి యునాని అన్న వర్డ్ వచ్చింది అనమాట. ఓకే మ్యామ్. ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రీస్లోనే పుట్టారు ఆయన. హిపోక్రేట్స్ ది గ్రేట్ అంటారు చూసారా, అందరూ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఆయన ఎవరో ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఏం చేశారంటే యునాని మెడిసిన్లోంచి వాళ్ళు ఆలోపథీ అన్న ఒక ప్రిన్సిపల్ని, అంటే దాన్ని ఇలాజ్ బిజిద్ అంటారు మా దగ్గర. ఆ ఆలోపథీ అన్న ప్రిన్సిపల్, తర్వాత సర్జరీ, ఈ రెండు మా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం అంతా కూడా డెవలప్ చేసుకున్నారు అనమాట వాళ్ళు. ఓకే మ్యామ్. మ్యామ్, ఈ యునాని మెడిసిన్ ఒక వైద్యం అన్నారు, అసలు దేనికి ఇది చికిత్సగా వాడతారు మేడం? అన్ని డిసీజెస్కి వాడతారు మేడం. దీనిలో యునాని మెడిసిన్లో సర్జరీ కూడా ఉంది, ఎంఎస్ కూడా ఉంది మాకు. అసలు సర్జరీ అన్న సబ్జెక్ట్ వచ్చిందే యునాని మెడిసిన్ నుంచి. ఓకే మ్యామ్. కాకపోతే ఏంటంటే తెలంగాణలో మనకి కాలేజెస్ సరిగా లేవు, తెలంగాణలో ఇంకా డెవలప్ కాలేదు. బట్ అదర్ మీరు స్టేట్స్లో చూస్తే కనుక more than 5 నుంచి more than 8 కాలేజెస్ ఉన్న స్టేట్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ కూడా మొత్తం ఇండియాలో టోటల్ 58 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి యునాని. ఎవ్రీ ఇయర్ చాలా మంది బయటకు వస్తుంటారు. అది ఒక పెద్ద సముద్రం యునాని వైద్యం అనేది. మెడిసిన్ అంటే మామూలుగా ఎంబీబీఎస్ అని తెలుసు, అందులో ఈ మధ్య కాలంలో మళ్ళా ఏమంటారు, బొక్కలకు ఒక డాక్టర్ అని, పళ్ళకు ఒక డాక్టర్ అని, అంటే డెంటిస్ట్ అని, గైనకాలజిస్ట్ అని, సైకాలజిస్ట్ అని మెల్లమెల్లగా తెలుస్తూ ఉన్నాయి మేడం. దాని తర్వాత ఈ హోమియోపతి, ఆయుర్వేదిక్ తెలుస్తున్నాయి. ఇప్పుడు యునాని గురించి జనాలు మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు మేడం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఎక్కువగా ఉండింది వరల్డ్ మొత్తం మీద యునాని వైద్యమే. యునాని మెడిసిన్లో యునాని డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్షియన్ డాక్టర్ హకీమ్ బూ అలీ సీనా సాహబ్ అనే ఒక డాక్టర్ ఉండేవారు. ఆ యునాని డాక్టర్, పర్షియన్ డాక్టర్, ఆయన రాసిన బుక్ ఏదైతే ఉందో అల్ ఖానూన్ అంటారు దాన్ని, అల్ ఖానూన్ ఫిల్ తిబ్. ఆ బుక్ని దాదాపు ఒక 650 years వరకు దాన్ని ఆథెంటిక్ టెక్స్ట్ బుక్ లాగా ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు చదువుకొని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు చదువుకున్న ఫస్ట్ టెక్స్ట్ బుక్ యునాని మెడిసిన్దే. వాళ్ళు మా ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో ఆయన ఎవరో కాదు, మా ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్. సో మెడిసిన్ స్టార్ట్ అయిందే ఒక రకంగా చెప్పాలి అంటే యునాని వైద్యంతో అని చెప్పచ్చు. ఓకే మ్యామ్. మరి యునాని మెడిసిన్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అండ్ అంటే ఇప్పుడున్న వాటిల్లోగానే టాబ్లెట్స్ రూపంలో అలా ఉంటుందా మేడం, లేకపోతే ఇది సపరేట్ కైండ్ ఆఫ్ ఏదైనా మనం వీక్లీ ఒకసారి వేసుకోవాలి అనే మాత్రలాగా ఉంటుందా? అంటే దాని మెడిసిన్ అసలు ఎట్లా వర్క్ చేస్తారు ఏంటి అనేది అసలు ఐడియా లేదు మేడం దానికోసం. యాక్చువల్గా ఏంటంటే యునాని వైద్యం అంటే ఓన్లీ ప్రకృతి సిద్ధమైన న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసే
వైద్యం. ఓకే మేడం. దీంట్లో మందులన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో మీరన్న ట్యాబ్లెట్ ఫామ్ కానీ, లేదంటే కనుక పౌడర్ ఫామ్లో కానీ, లేదంటే హల్వా అన్న వర్డ్ ఏదైతే ఉందో అది ప్రపంచానికి ఇచ్చింది యునాని వర్డ్స్. ఓ గాడ్. ఓకే. సో ఆ హల్వాల రూపంలో కానీ, ఓకే, తర్వాత మురబ్బాల రూపంలో కానీ, మీరు జామ్ అంటారు చూస్తారా, మురబ్బా, అల్లం మురబ్బా అని చాలా ఫేమస్. వింటూ ఉంటాం మేడం. ఆ మురబ్బా అన్నది ప్రపంచానికి నేర్పించింది యునాని మెడిసిన్. ఓకే మేడం. ఆ తర్వాత ఇంకా చెప్పాలి అంటే కనుక అన్ని డిఫరెంట్ ఫామ్స్, అంటే జోషాందా ఫామ్స్లో ఉంటుంది, అంటే డికాక్షన్స్ ఓకే. ఓకే. అలా ఉంటుంది. ఇంకా రకరకాల ఫామ్స్లో ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. బోత్ ఎక్స్టర్నల్ కూడా ఉంటాయి, రెజిమినల్ థెరపీస్ అంటారు వాటిని, ఓకే. అండ్ ఇంటర్నల్ మెడిసిన్ కూడా ఉంటుంది. అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. ఓకే మేడం. ఇక అది ఒక్కొక్క పేషెంట్ని బట్టి ఇది. అండ్ మీరు అనుకుంటున్నట్టుగా వారానికి ఒకసారి కాదు మేడం, మినిమం యునాని మెడిసిన్ అంటేనే అది కొన్ని నెలలు అలా నడుస్తూ ఉంటుంది మెడిసిన్, 4 months మినిమం. ఓకే మేడం. అయితే మామూలుగా జ్వరము, జలుబు, దగ్గు అంటే టక్కన తగ్గుతుంది. అన్ని డిసీజెస్ ఒకలాగే ఉంటాయా అంటే ఒక రోజులో తగ్గేది ఉంటుంది, కొన్ని గంటల్లో తగ్గేది ఉంటుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది, అంటే అలా కూడా ఉంటాయి. సో ఏ డిసీజ్ని బట్టి అది ఉంటాయి అన్నమాట. ఇంచుమించుగా అన్ని డిసీజెస్కి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇంగ్లీష్ మెడిసిన్ ఇది ఏంటో మాకు తెలియదు, అంబిగస్, దీని ఏదో ప్రశ్నార్థకం అనే డిసీజెస్ కూడా యునాని వైద్యంలో ఎన్నో చక్కని సొల్యూషన్స్ ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే విటిలిగో, బొల్లి. ఓకే. బొల్లి వస్తే ఇంగ్లీష్ మెడిసిన్లో అసలు ట్రీట్మెంటే లేదు అంటారు. బట్ అదే యునాని వైద్యంలో కొన్ని వేల కేసులు నేనే చేశాను. నా చిన్న లైఫ్లో నేనే కొన్ని వేల కేసెస్ చేశాను. అంటే కనుక 7,000 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల మందికి తగ్గించుంటారు. రైట్ మేడం. కరెక్ట్.